వీధి కుక్కలు. సో ఈరోజు చూసినట్లయితే ప్రతి పట్టణంలో వీధి కుక్కలు ఎక్కువ ఉన్నాయి. సో మన ఊర్లో కూడా చాలా వీధి కుక్కలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మున్సిపల్ అధికారులు దీనికి ఒక చర్య తీసుకుందాం అని వస్తారు. కానీ వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంది. ఆ గైడ్ లైన్స్ ఫాలో చేయాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్. ఇప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్ గా ఏం చెప్పింది తెలుసా అండి? హ్యాబిటాట్ ఉన్న ప్రదేశాలు, హాస్పిటల్స్, తర్వాత పోస్ట్ ఆఫీసెస్, బ్యాంక్స్, పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైనా సరే కుక్కలు ఎక్కువ ఉంటే ఆ కుక్కల్ని తీసుకెళ్లి రీలొకేట్ చేసి కుక్కల పార్కో లేకపోతే కుక్కలకు ఒక ప్లేస్ పెట్టి మున్సిపాలిటీస్ దాన్ని పక్కకు తరలించాలి. బికాస్ పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్. మరి వీధి కుక్కలు, మన వీధిలో తిరిగే కుక్కల పరిస్థితి ఏంటి? కుక్కలు ఎన్నో సార్లు మనల్ని కడుస్తూ ఉంటాయి. వాకింగ్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ, నైట్ టైం మీరు ఒకసారి ఆలోచించారు. నైట్ టైం మీరు మీ వీధి కాకుండా ఇంకా వీధిలో బైక్ లో వెళ్ళడానికి కుక్కలు చేస్ చేస్తూ ఉంటాయి. మన స్పీడ్ గా వెళ్ళిపోయి ఆ కుక్క ఖరాబ్ పైన యాక్సిడెంట్లు అయిపోతుంది. ఆ సందర్భాలు నేను నాకు మన కార్లో వెళ్తుంటే మన కార్ ని చేస్ చేస్తూ ఉంటాయి కుక్క. సో ఈ డేంజర్ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ ఏం చేస్తారంటే డాగ్ స్క్వాడ్ ని, ఆ వెహికల్స్ ని మన వీధిలో పంపిస్తుంది. పంపించిన తర్వాత వాళ్ళని నెట్ వేసుకొని పట్టు కుక్కలు తీసుకెళ్ళి చూసే డాగ్ లవర్స్ కి చాలా బాధ అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు ప్రశ్న చేస్తూ ఉంటారు, ఏంటి మీరు కుక్కలు ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎన్ని తీసుకెళ్తున్నారు, మా లెక్క చెప్పాలి, మా వీధిలో కుక్కలు మిస్ అవుతున్నాయని చెప్పి వీళ్ళు అరుస్తూ ఉంటారు. యానిమల్ లవర్స్ ఒకటి గుర్తించండి, మీరు చాలా బాధపడిపోయారు కదా, మీరు ఒకటి గుర్తించండి. అసలు ఈ తీసుకెళ్లి దీన్ని పూర్వం చంపేస్తా అనుకున్నారా? లేదు. దీన్ని తీసుకెళ్లి దానికి ఏబిసి ఇస్తారు, యానిమల్ బర్త్ కంట్రోల్. అంటే ఆఫ్ స్ప్రింగ్స్, ఇంకా పిల్లలు పెట్టకుండా ఉండటం కోసం. అవి పెడితే ఏమవుతుంది, మీ వీధంతా కుక్కలే ఉంటాయి. ఇంత ప్రేమించే మీరు కూడా రేపొద్దున కాదు అనగలరు. రెండు ఏంటంటే ర్యాబీస్ రాకుండా ఉండే చర్యలు వాళ్ళు చేసిన తర్వాత, దాన్ని స్టెరిలైజ్ చేసిన తర్వాత మళ్ళా మీ వీధిలోనే వదులుతారు అన్న విషయాన్ని మర్చిపోతుంది. ఏంటంటే దాని హ్యాబిటాట్ లోనే దాన్ని వదలాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదే చేస్తుంది. వాళ్ళతో మీరు ఫైట్ చేస్తే పని అవుతుంది. ఇంకొక వర్గం ఉంది, కుక్కలు వెళ్ళిపోతే బాగుంటాయి కదా, మన వీధిలో పట్టుకెళ్ళి వెళ్ళిపోయారు అని సంతోషించే వాళ్ళు ఉన్నారు చూసారా, మీకు కూడా మళ్ళీ మీ వీధిలోకి వస్తాయి చెప్తున్నా. బికాస్ యాజ్ పర్ ప్రాసెస్. సో ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చేసేది వాళ్ళ డ్యూటీ కదా, వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు వాళ్ళు అరవటం కరెక్టా? ఇంకో విషయం, యానిమల్ లవర్స్ కి ఎప్పుడూ నేను చెప్తాను, ప్రతిదాన్ని ప్రేమించండి, చీమనికి కూడా హాని చేయరు అని చెప్పి నేను ముందు చెప్పాను కదా ఇంట్రడక్షన్ లో. మీకు బాగా ఇష్టమైతే కుక్కలు మీరు ఇంట్లో పెంచుకోవచ్చుగా, వీటిలో ఎందుకు లేటు, ఇంట్లో కుదరకపోతే మీకు కాంపౌండ్ లో పెంచుకోవచ్చుగా, మంచి ఫుడ్ పెట్టి దానికి కూడా. ఫుడ్ అంటే గుర్తొచ్చిందో, మన వాళ్ళు ఫుడ్ పెడతారు, ఏం తెలుసా అండి? ఇంట్లో మిగిలిపోయిన అన్నం రోడ్డు మీద తీసుకొచ్చి వైట్ రైస్ డంప్ చేస్తారు. కుక్కలు తినవండి. కుక్కలకి ఏంటంటే కొంచెం నాన్ వెజ్ ఉండాలి, అది మిక్స్ చేసి పెడితేనే తింటుంది. అర్థమవుతుందా అండి? సో అంతే తప్ప మీరు పుణ్యం వస్తుంది రైస్ వేస్తే, అక్కడ ఏమవుతుంది, ఇంకొక పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. ఎలకలు వచ్చి తింటాయి, ఆ ఎలకల్ని పట్టుకోవడానికి పాములు వస్తాయి, మళ్ళీ కుక్కలతో పాటు వీధిలో పాములు కూడా. అందుకని చెప్పి ఇచ్చేటప్పుడు దాన్ని కరెక్ట్ ఫుడ్ మీరు సర్వ్ చేయండి. యానిమల్ లవర్స్ కుక్కలు లవ్ చేయండి, నేను కాదంటలేదు. కాకపోతే మనిషి ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్. ఏముంటే కుక్కల్ని మీ కాంపౌండ్లో పెంచుకోండి, లేకపోతే దానికి మంచి ఫుడ్ ఇవ్వండి. అర్థమవుతుందని మున్సిపాలిటీ చేసే వర్క్కి మనం సహకరించాలి.